రైట్ గైస్. సో లాస్ట్ వీక్ మనం మొత్తం కంటెంట్ ఎట్లా చేయాలి, ఇమేజ్, వీడియో, ఆడియో నేర్చుకున్నాము. ఈరోజు అందరూ మాట్లాడుతుంది ఇంటర్నెట్లో క్లాడ్ క్లాడ్ క్లాడ్. సో క్లాడ్ గురించి బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. ఓకే, అసలు క్లాడ్ ఎన్వైర్న్మెంట్ ఎట్లుంటుంది, చాట్ జీపీటీకి దానికి డిఫరెన్స్ ఏంది, ఎప్పుడు క్లాడ్ వాడాలి అన్నది మనము నేర్చుకుందాం. ఓకే, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీన్ని వాడొచ్చు అండి. దానిలో కొన్ని క్రెడిట్స్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది దాన్ని. మీ జీమెయిల్ తోటి ఇనిషియల్గా వెన్ యూ డూయింగ్ సైన్ అప్ విత్ అ జీమెయిల్, మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు సీ సంథింగ్ లైక్ అ క్లాడ్. మీలో ఇప్పటికీ ఎంతమంది ఆల్రెడీ క్లాడ్ వాడుతున్నారు? ఒకసారి చాట్లో ఎస్ అని టైప్ చేయండి. వీఆర్ ఆల్రెడీ యూజింగ్ ఎ క్లాడ్, టైప్ ఎస్. సో దట్ ఎంతమంది వాడట్లేదో నాకు అర్థమవుతుంది. వసుంధర, సాయిదీప్ ఎస్, యువరాజ్, ఒక 6 మంది ఎస్ చెప్పారు. సో మిగతా అందరూ లేదు. సో వాడని వాళ్ళందరూ ఒకసారి ఎస్ నో అని కొట్టండి. యు ఆర్ నాట్ యూజింగ్ క్లాడ్, నో అని కొట్టండి ఒకసారి. ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్. చలో, ఈ రోజు నుంచి మనం వాడదాము. అసలు ఎందుకు వాడాలి, ఏం కథ అని చెప్తాం. నేను కూడా యూజ్ కేసెస్ నేను అబ్జర్వ్ చేసిన దానికి దీనికి ద డిఫరెన్సెస్ ఇస్ దేర్. చాట్ జీపీటీ లాగానే ఇది కూడా ఒక దిస్ ఇస్ వన్ మోర్ టూల్ అండి. కెన్ యూ ఏబుల్ టు సీ దిస్? మీకు అనిపిస్తుందండి అందరికీ? Yes, sir. Yes, sir. చాట్ Yes, జీపీటీ, sir. జెమినాయ్, కోపైలట్, క్లాడ్ ప్రస్తుతానికి చూస్తున్న బిగ్గెస్ట్ ఎల్ఎల్ఎం మోడల్స్. ఎవరైనా కూడా రీసెర్చ్ గురించి దాని గురించి వాడుతున్నది. అన్నిటికీ డిఫరెన్స్ ఉంది. మనం ఆల్రెడీ 2 వీక్స్ జర్నీ చేసినాం కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న అన్నీ మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ మీన్స్ యూఆర్ డూయింగ్ గుడ్. అర్థం అవుతలేదంటే యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ అ గుడ్ వే. రైట్. సో మనం ఇప్పుడు చాట్ జీపీటీ వాడుతున్నామండి. మీరు నిజంగా చెప్పండి, మీరు ఒకప్పటిలాగా గూగుల్కి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారా? ఆర్ యూ గోయింగ్ టు గూగుల్ అసలు? No, sir. No, sir. No, sir. తగ్గిపోయింది కదా. నో సార్, వెళ్ళట్లేదు సార్ ఆల్మోస్ట్. మరి అట్లా ఎట్లా పోయి ఇన్ని సంవత్సరాల నుంచి మీకు హెల్ప్ చేసింది, కొంచెం కూడా జాలి లేదా? పోవాలి కదా గూగుల్కి, ఎందుకు పోతలేరు? దానికంటే బెటర్ కదా. అంటే గూగుల్లో చాట్ భారతం అంటే ఇస్తారు సార్, దీంట్లో షార్ట్ అండ్ స్వీట్ గా ఇస్తుంది కదా సార్, కావాల్సిన మ్యాటర్ ఉంటే. సో టెక్నాలజీలో అవన్నీ ఉండవు. ఇక మనకి ఏది మంచిగా ఉందో అడిగి పోతాం అంతే. లిటరలీ ఇట్స్ బీన్ 1 year, ఈవెన్ ఐఎమ్ నాట్ సర్చింగ్ ఆన్ గూగుల్. ఇట్స్ బీన్ 1 year యాక్చువల్గా. సో చాట్ జీపీటీకి వచ్చేసినాం మనం. చాలా మంది అందుకే కదా బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ దేర్ అండ్ చాట్ జీపీటీ. ప్రతి దానికి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇనీషియల్గా ద మెయిన్ థింగ్ అబౌట్ చాట్ జీపీటీ ఫాస్ట్గా గ్రాస్ప్ చేసింది జనాలను. అందరికంటే ముందు లాంచ్ చేసింది, పాపులర్ అయిపోయింది. ఇప్పుడు గూగుల్ కూడా అంతే కదా. గూగుల్ ఒక్కటే సెర్చ్ ఇంజనా? బింగ్ ఉంది, ఎన్నో ఉన్నాయి, ఎంఎస్ఎన్ అని ఉన్నాయి, డక్ డక్ గో అని ఉంది. కానీ గూగుల్ క్యాప్చర్ చేసింది. జనాలకు ఏది బాగుందో, ఎంత మంచిగా రీసెర్చ్ ఇస్తుందో దాన్నే వాడతారు. అట్లా చాట్ జీపీటీ గూగుల్ని రీప్లేస్ చేసింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. పీపుల్ నో మోర్ గోయింగ్ టు గూగుల్. అప్పుడు గూగుల్ ఎంబడి అనుకుంది, అమ్మో గూగుల్ మేక్స్ మనీ విత్ యాడ్ రెవెన్యూ అండి. అక్కడ వచ్చే యాడ్స్ ద్వారానే సంపాదిస్తుంది. అక్కడ వస్తేనే లేరు ఇంకేం యాడ్స్. పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఓవర్ దేర్. అడ్వర్టైజర్సే గూగుల్కి మెయిన్ బలం. ఇప్పుడు డెఫినెట్గా అడ్వర్టైజింగ్ రెవెన్యూ తగ్గిపోయింది. అప్పుడు గూగుల్ ఒకే అనుకుంది, టు సర్వైవ్ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఎల్స్. దెన్ దే స్టార్టెడ్ జెమినాయ్. దీన్ని అక్కడ గూగుల్ ఏఐ ఆన్సర్స్ ఇస్తుంది, గూగుల్లో జెమినై సపరేట్ ఉంది, మళ్ళీ గూగుల్లో ఏఐ మోడ్ అని కూడా పెట్టింది. సమ్హౌ పీపుల్ షుడ్ బి హియర్. పీపుల్ ఉంటేనే ఏమన్నా యాడ్స్ అన్నా ఏమన్నా. మరి ఇప్పుడు ఇలాంటి మోడల్ చేసినాక డెఫినెట్గా వాళ్ళ రెవెన్యూకి కోత పడుతుంది. కాబట్టి దే వాంట్ టు మేక్ మనీ విత్ ద ప్రో ప్లాన్స్. చాట్ జీపీటీ ఈస్ ఆల్రెడీ మేకింగ్ మనీ. ఇక్కడ ఎక్కడ యాడ్స్ లేవన్నమాట. ఇక్కడ యాడ్స్ ఎకో సిస్టమ్ నుంచి గూగుల్ యూస్ టు మేక్ మనీ విత్ ద యాడ్స్. ఇప్పుడు అక్కడ నుంచి మెల్లగా షిఫ్ట్ అవుతుంది ఏంది, దే ఆర్ గోయింగ్ ఫర్ ఈ విధంగా వాళ్ళ ఎల్ఎం మోడల్స్ని బై చేసి డబ్బులు సంపాదించారు. చెప్పాలంటే అదే ఎక్కువ రెవెన్యూ దానికి. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు పోటీగా వీళ్ళలో పోటీ. చాట్ జీపీటీ చేసింది కాబట్టి నేను ఇట్లా చేయాలి, ఇంకేమైనా యాడ్ చేయాలన్నట్టు దే వర్కింగ్ హార్డ్.
ఇన్ని కోట్లు సంపాదించిన తర్వాత కూడా చూడండి, నంబర్ 1 ఉండి ఇప్పుడు నంబర్ 2, నంబర్ 3 పొజిషన్కి వరకు దే కాంట్ టేక్ ఇట్. ద వర్కింగ్ హార్డ్. ఎడ్యుకేషన్లో, జాబ్లో ఈ విధంగా ఉండాలి. పోటీతత్వం ఉంటేనే మనం ఎదుగుతాం. మన లోపల చాలా మంది పోటీతత్వం లేదు. పోటీతత్వం ఉండాలి. ఇన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు పోటీ పడుతుంటే మనం ఇంకా ఒక జాబ్ కొట్టకపోతే ఎట్లా? ఒక క్లయింట్ కొట్టకపోతే ఎట్లా? వీళ్ళకు మనకున్నది ఏంది లేనిది? డెడికేషన్, డిటర్మినేషన్ అవి పెట్టుకుంటే ఇన్ని కోట్లున్నా వాళ్ళు కష్టపడతారు. మన దగ్గర కోట్లు లేవు అయినా కూడా మనం రిలాక్స్ ఉన్నాం. దట్స్ వై రిచ్ ఈజ్ రిచ్, పూర్ ఈజ్ పూర్. మనం కంటిన్యూస్గా రీసెర్చ్ చేయాలి. మనం ఇంత పెద్ద పెద్ద మోడల్స్ చేయకపోయినా సరే అట్లీస్ట్ అది అర్థం చేసుకుంటే చాలు కదా. కంగ్రాట్ సాయి కిషోర్, యూ గాట్ అ క్లయింట్. ఏం క్లయింట్ వచ్చింది సాయి కిషోర్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హోమియోపతికి హోమియోపతి డాక్టర్స్ కి వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి వాళ్ళకు వాయిస్ ఏజెంట్ ని క్రియేట్ చేయమని చెప్పారు సార్. ఎల్లుండి అవునా? వెడ్నెస్డే డిస్కస్. ఎస్ సార్. నువ్వే పిచ్ చేసినావా వాళ్ళే వచ్చారు? ఎట్లా వచ్చింది? అంటే నేనే వెళ్ళి కన్సల్ట్ చేశాను సార్ కరీంనగర్ లో. ఇది చూపించావా? 11 ల్యాబ్స్ చూపించినావా? చూపించలేదు సార్, జస్ట్ నేను అంటే నాకు పరిచయం ఉండే సార్. నేను జస్ట్ వెళ్ళి నేను అడిగాను, మామూలుగా ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ఇట్లా డిజిటల్ మార్కెటర్ అని. బట్ అతనే మాకే చెయ్యి అని చెప్పేసి ప్రాజెక్ట్ ఇచ్చారు సార్. వెరీ గుడ్. ఎంత ఛార్జ్ చేస్తున్నావు మరి? అంటే ఇంకా నేను మీతో డిస్కస్ చేద్దాం అని చెప్పేసి యాక్చువల్గా నేను అతనికి క్లాస్ ఏం అయిపోయినాక చెప్పలేదు సార్. వెడ్నెస్డే. మాట్లాడదాంలే. క్లాస్ అయిపోయినాక మాట్లాడదాం. ఓకే సార్. లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి, విల్ టాక్. షూర్ సార్. ఆ నంబర్ ఉంటే నాకు ఓకే చేయండి డైరెక్ట్గా. ఓకే సార్. గుడ్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ క్లయింట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గ్రాబ్ క్లయింట్స్ లైక్ దిస్. క్లయింట్ మనం కూర్చుంటే మన దగ్గర రాదు, మనం పోవాలి. ఏడుకు పోయిన ఒక హోటల్కి పోయినా హోటల్తో మాట్లాడాలి. అరే భయ్ ఇది ఎంత నాలెడ్జ్ ఉంది ఇంపార్టెంట్ కాదు. హౌ యూ సెల్లింగ్ యువర్ నాలెడ్జ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్గా ఆ మార్కెటింగ్ మైండ్ సెట్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ మేక్ మనీ. నా క్లయింట్ వస్తలేదు క్లయింట్ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? రాదు, మనమే పోవాలి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు కంటెంట్ రీచ్ అవుతుంది కాబట్టి నాకు క్లయింట్స్ ఆటోమేటిక్గా వస్తారు. మీరు చేయండి అట్లా, యూట్యూబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ చేయండి, విల్ గెట్ అ క్లయింట్. నా వెన్ కమ్స్ టు దిస్ గాయ్, ఆయన వెళ్ళాడు మాట్లాడాడు కాబట్టి హీ గాట్ ఇట్. ఎనీవే వీ హ్యావ్ ఎ ఫ్రీలాన్సింగ్ క్లాస్, అప్పుడు డిస్కస్ చేద్దాంలే ఎట్లా అనేది. యా, సో వెన్ ఇట్ కమ్స్ టు హియర్, యా, పోటీతత్వం. అట్లా ఫస్ట్ చాట్ జీపీటీ డామినెంట్ ఉండే, మెల్ల జెమినీ వర్క్ చేసింది స్టిల్ బీట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే జెమినాయ్ నానో బనానా ఇంట్రడ్యూస్ చేసిందో, జెమినాయ్ ఈజ్ ఆసమ్. జెమినాయ్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఇమేజ్ చాలా ఘోరంగా వస్తుండే, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చాట్ జీపీటీ ఇమేజ్ మంచిగా ఇస్తుంది. దే కమ్ అప్ విత్ టెక్నాలజీస్. ఒకరికొకరు కొట్లాడుతున్నారు మంచిగా. ఈ కో పైలట్ ఏమో ఇది ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ విండో, ఆ విండోలోనే ఉంటుంది. ఇది దానికి సంబంధించిన హెల్ప్ బాగా చేస్తుంది. గుడ్ థింగ్ అబౌట్ కో పైలట్ ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్తో మాట్లాడవచ్చు మనం. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ మెయిన్ ఇక్కడనే ఫైట్ ఉంది. వీళ్ళన్నిటిని మార్పించేలా ఒక కొత్త పర్సన్ వచ్చి హీఈస్ డామినేటింగ్ ఇట్. చాట్ జీపీటీకి, జెమినైకి నువ్వు ఆ క్వశ్చన్ అడుగు, ఆన్సర్ టక్కున వస్తుంది. క్లాడ్కి టక్కున రాదు, టైం తీసుకుంటుంది. కానీ క్లారిటీ అంటే క్లారిటీగా వస్తుంది. యూ ట్రై ఇట్ ఫ్రమ్ టుడే, దర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆన్సర్. మనం డిజిటల్ మార్కెటర్ ఒక ఫేస్బుక్ యాడ్ రన్ చేసేది ఉంది, ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్కి నీ సిచ్యుయేషన్ మొత్తం చెప్పేసి పుట్ ఇట్ ఎవ్రీవేర్, సీ ద రిజల్ట్స్, యూ విల్ బీ షాక్డ్. ఒక డిజిటల్ మార్కెటింగ్కి ఎంత వరం అంటే అంత వరం క్లాడ్. సో ఐ సెడ్ రైట్, వీ లెఫ్ట్ గూగుల్, చాట్ జీపీటీకి వచ్చినామన్న కదా, యూ విల్ లీవ్ చాట్ జీపీటీ యాజ్ వెల్, యూ విల్ కమ్ టు క్లాడ్. అంత బాగుంది. తొందరగా వీళ్ళు తేరుకొని ఇంకేమైనా చేయకపోతే ఎస్, దెర్ ఇస్ అ థ్రెట్ దట్ పీపుల్ సెటిల్ ఇన్ క్లాడ్ ఓన్లీ. ఆల్రెడీ బిగినర్స్ అందరూ చాట్ జీపీటీలో ఉన్నారండి, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళంతా క్లాడ్కి వెళ్ళిపోయారు. క్లాడ్లో ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ కాంట్ క్రియేట్ ఇమేజెస్, వీడియోస్. ఇమేజ్ చేయడానికి ప్రాంప్ట్ ఇస్తుంది కానీ అది చేయలేదు. అదొక్కటే ఇలాగ డిసడ్వాంటేజ్. దాన్ని వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకుంటారు. ఐ డోంట్ థింక్ దే విల్ యాడ్ దట్ ఫీచర్. వాళ్ళు యాడ్ చేయరు. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో అన్ని మర్డర్ చేసిన వీడియోలు కూడా పెడతారు. ఇక వాళ్ళ ఎథిక్స్ అట్లున్నాయి, మనం ఏం చేస్తాం? దే డోంట్ హ్యావ్ ఎథిక్స్. ఇప్పుడు ఎనీథింగ్ వల్గర్ వీడియో కావచ్చు, ఇది లింక్డ్ఇన్ అట్లా పెడతారా? బెటర్. లింక్డ్ఇన్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రొఫెషనల్. దే వాంట్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూడా అట్లా ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ ఎవ్రీ కంపెనీ హ్యావ్ ఎథిక్స్. కాకపోతే ఈ మధ్య లింక్డ్ఇన్ని జనాలు వేరే విధంగా వాడి హ్యాక్ చేయడము, అది చేయడము, స్కామ్స్ చేస్తారు. ఐ డోంట్ నో, లింక్డ్ఇన్ షుడ్ కమ్ అప్ విత్ ఎ స్ట్రాంగ్
అల్గారిథమ్స్, అదర్వైజ్ దే లూజ్ ద వాల్యూ. ఆ విధంగా క్లాడ్ ఈజ్ రియలీ గ్రేట్. ఈ విధంగా చూసుకుంటే ప్రతి దానికి ప్రోస్ కాన్స్ ప్రైజింగ్ అన్నీ ఉన్నాయి ఈ టేబుల్లో. విల్ డిస్కస్ వన్ బై వన్. సో పేషెన్స్గా చూడండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది దిస్ ఈస్ గుడ్, ఐ వాంట్ యూస్ దిస్ అని. ఫ్రీ వర్జనే వాడండి. తర్వాత నీకు నిజంగా మార్కెటింగ్ పనికి వస్తుందంటే యూ షుడ్ గో టు ప్రోస్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఫ్రీ ప్లాన్లోనే ఉన్నా. మీ క్లాస్ అయిపోయినాక ప్రో మార్నింగే తీసుకోవాలని కూడా తీసుకోలేదు. ప్రో డెఫినెట్గా తీసుకుంటానండి. యా, క్లాడ్లో ప్రోస్ చూడండి. బెస్ట్ రైటింగ్ క్వాలిటీ ఆఫ్ ఎనీ ఏఐ. నీకు ఇచ్చే రైటింగ్ ఆసమ్ ఉంటుంది. లోయర్ హెలాసినేషన్ రేట్. నేను ఈరోజు ఒక ప్రాంప్ట్ ఇచ్చానండి, ఐ టెల్ యూ. ఎందుకంటే మనం ప్రూఫ్ తోటి మాట్లాడితే బాగుంటుంది. చాట్ జీపీటీకి తీసుకుందాం. ఏముంటుందన్నా పని చూపిరా భయ్. ఇన్స్టాగ్రామ్ పోస్టర్ డిజైన్ చేయమని చెప్పాను. నేను ఏం చెప్పాను, నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటారా నాయన, 30th బ్యాచ్ ఉంది, ఒక ఇమేజ్ క్రియేట్ చేయని చెప్పాను దీన్ని. ఇప్పుడు చూడు ఎట్లా చేసింది ఇది. ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఆటోమేషన్, లెర్న్, ఇంప్లిమెంట్, లీడ్. నేను ఈ ఏఐ ఆటోమేషన్ గురించి చెప్పలేదు. కానీ చాట్ జీపీటీ ఎలా ఉంటుందంటే నీ పాత కన్వర్జేషన్లో ట్రైన్ చేసుకుంటుంది డేటా, నీ గురించి తెలుసు కాబట్టి అది పెట్టేస్తుంది. ఓకే, బాగుంది. నెంబర్ అంతా పర్ఫెక్ట్ ఇచ్చింది. ఇక్కడ చూస్తే నేను ఎక్కడ కూడా మార్నింగ్ బ్యాచ్ టైం చెప్పలేదు. 9:30 AM to 12:30 అంట. ఈవినింగ్ బ్యాచ్ 6:30 to 9:30. నేను ఇవ్వలేదు. అది ఎందుకు ఇచ్చింది ఆన్సర్ ఇట్లా? వాట్ యూ థింక్? ఎందుకు ఇచ్చింది ఇట్లా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే అదే టైం సెట్ చేసి. ఇదే హెలాసినేషన్ అంటే ఇదే. అదంతలకు అదే ఊహించుకుంటుంది నువ్వు ఇవ్వకపోతే. చాట్ జీపీటీలో హెలాసినేషన్ చాలా ఉంది, క్లాడ్లో లేదు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. లోయర్ అంటే లోయర్, బ్లంట్గా ఆన్సర్ ఇస్తుంది అంతే, హెలాసినేషన్ చెయ్యదు. ఎస్. టోకెన్స్ గురించి మాట్లాడితే 200K to 1 million టోకెన్ కాంటెక్స్ట్ విండో, దట్స్ గ్రేట్ అండి. మనకి ఇప్పుడు ఫ్రీ ప్లాన్లో చూసినాం కదా, పెయిడ్ ప్లాన్లో కూడా నీకు 30,000 టోకెన్స్ వరకే ఉంది. అంటే నువ్వు ఒక మార్కెట్ గురించి రీసెర్చ్ చేస్తుంటే లెందీగా నీకు కాంటెక్స్ట్ విండో ఉంది. దట్ ఈస్ గ్రేట్ ఫర్ యూ. అంతే కదా, మనం ఆల్రెడీ తెలుసు కదా, టోకెన్ అంటే తెలుసు, కాంటెక్స్ట్ విండో అంటే తెలుసు కదా. 200K ఇస్ గ్రేట్, మీ ఇన్పుట్ అవుట్పుట్ మొత్తం కలుపుకొని. ఎక్స్టెండెడ్ థింకింగ్ ఫర్ హార్డ్ ప్రాబ్లమ్స్, అక్కడ ఒక ఆప్షన్ ఉంది ఎక్స్టెండెడ్ థింకింగ్ అని. నువ్వు నార్మల్గా ప్రాంప్ట్ ఇచ్చి ఆన్సర్ కొట్టకుండా ఎక్స్టెండెడ్ థింకింగ్ ఆన్సర్ చేసినావు ఇంకా డీప్ ఆన్సర్ వస్తుందండి. వెరీ డీప్ ఆన్సర్స్ కమింగ్. ఇంకా ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే స్కిల్స్, కనెక్టర్స్, కోవర్క్ ఏజెంట్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి. క్లాడ్ ఒకటే కాదు, క్లాడ్ని నువ్వు వేరే దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. నీ ఎక్సెల్ షీట్కి కనెక్ట్ చేసుకోవచ్చు, నీ గూగుల్ డ్రైవ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ యాప్స్ ఏదైనా సరే, నీ ఆటోమేషన్ హబ్స్పాట్ ఉంది దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది గ్రేట్ అంటే గ్రేట్ ఆప్షన్. పీపుల్ చెప్తున్న యూస్ కేసెస్ అన్నీ దీని నుంచే, దిస్ కనెక్టరే. కోవర్క్ ఏజెంట్ అని ఉంది. క్లాడ్ నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే నీ విండోస్ కానీ నీ మ్యాక్ కానీ, నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రీసైకిల్బుల్ ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేయి, ఒక ప్రాంప్ట్ తీసుకొని ఏఐ గురించి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఆ ఫైల్లో వేసేసేయి అంటే ఇట్ విల్ లిసన్ టు యూ. దట్ ఈస్ కాల్డ్ కోవర్క్ ఏజెంట్. స్కిల్స్ అన్న ఆప్షన్స్ ఉంటుంది, దట్ విల్ మాస్టర్ ఇట్. డజంట్ ట్రైన్ ఆన్ యువర్ కాన్వర్జేషన్. ఇక్కడ మనం కాన్వర్జేషన్ ఏమైతే చేస్తున్నామో దాని మీద ట్రైన్ అయ్యింది కాబట్టి ఆ విధంగా ఆన్సర్స్ ఇస్తుంది అది. ఇది డజంట్ ట్రైన్ ఆన్ యువర్ కాన్వర్జేషన్. నువ్వు క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ ఇస్తుంది అంతే. ఇది చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ డీప్ రీసెర్చ్ ఆన్ చాట్ జీపీటీ, మోస్ట్లీ నువ్వు క్వశ్చన్స్ అడిగితే నీకు ఫేవర్గానే చెప్తుంది, నీ పాత డేటాను బట్టే చెప్తుంది అది. ఇలా అట్లా కాదు, ఏది నిజమో అదే చెప్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రో ఆఫ్ క్లాడ్. క్లియర్ గైస్? మనం చెప్పిన అర్థమైంది ఇప్పుడు. Yes, sir. ఎస్ సార్. కాన్స్ చూస్తే ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇట్ కాంట్ జనరేట్ ఇమేజెస్. సో యూ కమింగ్ టు క్లాడ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇమేజెస్, రీసెర్చ్ కోసం రండి అంతే. మెసేజ్ లిమిట్స్ ఫీల్ టైట్ ఆన్ ప్రో. చాలామంది ప్రో యూజర్స్ కంప్లైంట్ చేస్తుంది అంటే ఈవెన్ ప్రో వాడుతున్నా కూడా మనకు మెసేజ్ లిమిట్స్ కొంచెం టైట్గా ఉంది అని చెప్తున్నారు. బట్ అది ఎవరు టూ మచ్ రీసెర్చ్ చేస్తారు, మనకేం కాదు.
సమ్టైమ్స్ టూ కాషియస్ ఓవర్ రిఫ్యూజెస్. ఇది ఏది పడితే అది అనుసరిస్తుంది, అట్లా కాదు, ఇది కొంచెం ఆపుతుంది అని చెప్తుంది. స్మాలర్ ప్లగిన్ ఈకో సిస్టమ్, ఎక్స్ట్రా ప్లగిన్ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ ఉన్నాయి కంపేర్ టు చాట్ జీపీటీ. ప్రైజింగ్ ఫ్రీ ఫ్రీ వాడచ్చు. తర్వాత పెయిడ్లో $20 అండ్ $100 ఉంది. ఈ సోనెట్ అంటే ఏంటని ఓపస్ అన్నది చూపిస్తారు మళ్ళీ. సో $20 ఇస్ ద బెస్ట్ వన్, వీ కెన్ గో ఫర్ ఇట్. బెస్ట్ ఫర్ రైటర్స్, అనలిస్ట్, రీసెర్చర్స్, కోడర్స్. రీసెర్చర్స్ అంటే మనం కూడా వస్తాం ఇక్కడ, మార్కెటర్స్ కూడా. రీచ్ ఫర్ దిస్ వెన్ యూ నీడ్ న్యాచురల్ సౌండింగ్ రైటింగ్, అనలైజింగ్ లాంగ్ డాక్స్ ఆర్ డేటా సెట్స్, యూ వాంట్ ఆనెస్ట్, కేర్ఫుల్ ఆన్సర్స్, యూ నీడ్ AI టు డూ వర్క్. దిస్ ఇస్ అబౌట్ క్లాడ్. చాట్ జీపీటీ కోడర్స్ అంటే ఒక్క నిమిషం సార్. కోడర్స్ అంటే నేను విబి డెవలపర్ సార్. మ్యాక్రోస్ అన్ని క్రియేట్ చేస్తారు సార్. కోడింగ్ దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే చెక్ చేస్తారు సార్. ఇప్పుడు కోడింగ్ డౌట్స్ ఏమన్నా ఆటోమేటిక్గా నీకు నార్మల్ క్లాడే చేస్తుంది. కోవర్క్ ఈజ్ మోర్ లైక్ నీ సిస్టమ్ తోటి మాట్లాడడం. ఓకే ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి, తర్వాత లైవ్లో ఉన్న డేటాను తీసుకొచ్చి నీ డెస్క్టాప్కి వర్క్ చేపిస్తుంది అనమాట. అది చూద్దాం, ఆ కోవర్క్ గురించి కూడా నేను చూపిస్తాను. ఓకే సార్. ఇంకా లెట్స్ గో ఫాస్ట్ ఇంటూ చాట్ జీపీటీ. మోస్ట్ వర్సటైల్ ఆల్రౌండ్ AI. ఇమేజ్ ప్లస్ వీడియో జనరేషన్ బిల్ట్ ఇన్, చాలా బాగా అవుతుంది మెల్లిమెల్లిగా. ఇస్ గివింగ్ హై కాంపిటీషన్ టు నానా బనానా. హ్యూజ్ ప్లగిన్ ఈకో సిస్టమ్. వీళ్ళ దగ్గర కూడా జీపీటీ స్టోర్ ఉందండి, మనం ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. ప్లగిన్స్ యాడ్ చేసుకోవచ్చు దీన్ని కూడా. యా, వాయిస్ మోడ్ ఈస్ జెన్యున్లీ ఇంప్రెసివ్ అండి. దిస్ ఈజ్ వన్ డ్రాబ్యాక్ ఇన్ క్లాడ్. దీనంత గ్రేట్ లేదు. నువ్వు ఎంత మాట్లాడినా పర్ఫెక్ట్ తీసుకుంటుంది ఇంగ్లీష్ చాట్ జీపీటీ. ఇందులో ఎట్లా ఉంటుంది అంటే డ్యూయల్ మోడ్, నువ్వు మాట్లాడావు అనుకో అది కూడా మాట్లాడుతుంది. సో దిస్ ఆప్షన్ ఇస్ రియలీ గ్రేట్. స్ట్రాంగ్ ఎట్ కోడింగ్ అండ్ టెక్ టాస్క్, బిగ్గెస్ట్ కమ్యూనిటీ, అండ్ బికాస్ చాలా మంది వాడుతున్నారు కాబట్టి బిగ్గెస్ట్ కమ్యూనిటీ హ్యావ్. కాన్స్, రైటింగ్ ఆఫ్ అండ్ సౌండ్స్ AI జనరేటెడ్. మీరు లింక్డ్ఇన్లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు, ఈజీగా తెలిసిపోతున్నది AI జనరేటెడ్ అని. స్టార్ట్ యూజింగ్ క్లాడ్, అట్లా అనిపించదు. మీరు ఇంకోటి ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి కూడా అండి, మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు, అది కాపీ పేస్ట్ చేస్తారు, కాబట్టి మీరు ప్రాంప్ట్ చెప్పేటప్పుడు సౌండ్ లైక్ రియల్ హ్యూమన్. షార్ట్ ఇవ్వని చెప్పండి, పెద్దగా రాయడం వల్ల ఎవరు చదవరు. ఒకటి రెండు పారాగ్రాఫ్లు రాస్తే అరే నువ్వే రాస్తావు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో స్టార్ట్ యూజింగ్ క్లాడ్ ఫర్ యర్ లింక్డ్ఇన్ పోస్ట్. అక్కడ పైన కంటెంట్ ఏం రాయాలన్నది. యా, కెన్ బి కాన్ఫిడెంట్లీ రాంగ్. సి, ఇట్స్ కాన్ఫిడెంట్లీ రాంగ్, ఈయన తెలిసిపోతుంది. ఫ్రీ టైర్ గెటింగ్ మోర్ రిస్ట్రిక్టివ్, ట్రైన్స్ ఆన్ యువర్ కాన్వర్జేషన్ బై డిఫాల్ట్. ప్రైజింగ్ $20, వీళ్ళు కూడా రెండు $20 ఉన్నాయి. బెస్ట్ ఫర్ జర్నలిస్ట్, క్రియేటివ్స్, డెవలపర్స్. రీచ్ ఫర్ దిస్ వెన్ యూ నీడ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ క్రియేటెడ్. నాకు తెలిసి ఫ్యూచర్లో ఏమవుతుందంటే రీసెర్చ్ ఎవరు కావాలన్నా క్లాడ్కి వెళ్తారు, జనరల్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్. ఇమేజెస్ అండ్ వీడియోస్కి చాట్ జీపీటీకి వస్తారు. కోడింగ్ బోత్ దే యూస్. బట్ చెప్పలేం రేపొద్దుగాల వీళ్ళు ఏం కమ్మప్ వస్తారో మనకు తెలియదు. ఏ జమానలా 10 రోజులకు ఒకటి మారుతుంటుంది. You need third-party plugins, can go here. Creative brainstorming sessions. Yeah. ఇంకా జెమినై కోపైలట్ గురించి మాట్లాడితే దీస్ పీపుల్ ఆర్ గుడ్ ఇన్ దేర్ ఈకో సిస్టమ్ ఓన్లీ. సి, డీప్ గూగుల్ వర్క్ స్పేస్ ఇంటిగ్రేషన్, బిగ్గెస్ట్ కాంటెక్స్ట్ విండో, 2 million tokens. బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ చాటింగ్ విత్ జెమినై ఓన్లీ. చాలా UI మంచిగా ఉండనే ఉండదు. చాట్ జీపీటీ UI ఈజ్ ద బెస్ట్ UI. క్లాడ్ అంత బాగాలేకుండే, బట్ ఈ మధ్య స్పెండ్ చేయకొద్దీ మంచిగా అనిపిస్తుంది. అవుట్పుట్ చాలా ఈ విధంగా కలర్ కాంబినేషన్లో బాగా ఇస్తుంది, మంచిగా అనిపిస్తుంది. బట్ జెమినై ఐ డోంట్ ఫీల్ లైక్ రీడింగ్ ద కంటెంట్ ఓన్లీ. మై ఫీలింగ్ దట్ ఈస్. రియల్ టైమ్ ఇన్ఫో వయా గూగుల్ సెర్చ్. ఇక్కడ వీళ్ళకు హలాసినేషన్ లేదు, ఎందుకంటే నీ డేటాను ఇలా గూగుల్ ఉంది కాబట్టి గూగుల్ నుంచి తీసుకొని నీకు రియల్ సైటేషన్ ఇచ్చుకుంటే ప్రాపర్ రిజల్ట్ ఇస్తుంది. వెరీ జనరస్ అండ్ ఫ్రీ టైర్. See, cons, writing quality can feel flat, less reliable for nuanced reasoning. ఇక్కడ nuanced అంటే ఏం లేదంటే ఒక యాడ్ కాపీ రాయమన్నాం అనుకో వీళ్ళ ముగ్గురికి, స్మాల్ తేడానే ఉంటుంది, బట్ క్లాడ్ విల్ బి మచ్ బెటర్. సెకండ్ దిస్, థర్డ్ ఇస్ దిస్. Yeah, this is the differences. I'll be sending this PDF to you. You can look into that. Any questions in this? Now you understood the differences Yeah, between different LLM models? Yeah. Okay. Yes, sir. Now, Yes, sir. now
will directly go to the Claude. You created your account. This is where you'll be asking the question, same like a chat GPT. This is a new chat. Search, మీకు ఆల్రెడీ ఉన్న చాట్ని సర్చ్ చేసుకోవచ్చు. నీ చాట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. వాట్ ఎవర్ యూ స్పోక్. ప్రాజెక్ట్స్, దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్ ఓవర్ దేర్. చాట్ జీపీటీలో కూడా ఉంది ఆప్షన్. నీకు ఇక్కడ చూడండి ఎన్నో చాట్స్ ఉన్నాయి, నీకు సడన్గా గుర్తుకు రాదు. కాబట్టి ఇంపార్టెంట్ చాట్స్ని మన ఇక్కడ క్లిక్ చేసి మూవ్ టు ప్రాజెక్ట్ ఆర్ న్యూ ప్రాజెక్ట్ అని చేస్తే ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతుంది. వాట్ ఎవర్ యూ వాంట్. నా సిఏ ప్లానింగ్ ఉంది, ఇందులో all the questions ఉన్నాయి. I can go for it. In the same way, they have an option called projects. Articrafts అని ఉంటుంది, స్మాల్ యాప్స్ లాంటివి. This will be helpful. We'll be learning in the next session. Customize skills connectors ఉంటుంది. You can connect to many apps here. Google Drive, Gmail, Monday.com, Spotify, HubSpot, Figma. ఎన్నో ఉన్నాయి. More will be coming. ఇంకా నువ్వు once you connect Claude to these things, Ahref కనెక్ట్ అయిందంటే ఇప్పుడు మన డేటా ఉంది, మన SEOకి సంబంధించిన డేటా. నువ్వు జస్ట్ కమాండ్ తోటి, మన ప్రాంప్ట్ తోటి యూ కెన్ రిట్రీవ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ అ గ్రేట్ ఆప్షన్. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అబౌట్ దీస్ కనెక్టర్స్. అండ్ ఇక్కడ చూడండి మీకు ఇలా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్. These are our prompts. And down, this is our settings. Language upgrade plan. Settings లో మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ ద ఆప్షన్స్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఇప్పుడు ప్రతిసారి నువ్వు ప్రాంప్ట్లో నాకు ఇట్లా కావాలని చెప్పేటప్పుడు నీ ప్రిఫరెన్సెస్ నువ్వు సెట్ చేసుకోవచ్చు. నాకు అవుట్పుట్ ఎప్పుడు బుల్లెట్ పాయింట్స్లో కావాలి, నాకు ఎప్పుడు రియల్ డేటా కావాలి, డోంట్ హలాజినేట్ చేయకూడదు. ఈ విధంగా నీ ప్రిఫరెన్సెస్ని నువ్వు సెట్ చేయొచ్చు. బలరామ్ డ్రాయింగ్ వేస్తున్నాను. Yeah. One second. Yeah. Just go through these options. Account to billing, everything is there. Again, plan ఇంతకుముందు చూపించినట్టే $17, $100. మీరు చాట్ జీపీటీలో మీకు బై డిఫాల్ట్గా మీ ప్రతి ప్రాంప్ట్ సేవ్ అవుతుంది కదా. సో మనం సేవ్ కాకుండా ఉంటే ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ క్వెరీ, పర్టికులర్ ప్రాంప్ట్ షుడ్ నాట్ బి సేవ్, దెన్ వాట్ విల్ యూ డూ? You don't want it to be saved. What will you do? No idea? No, sir. Can you on the right side option? Turn on temporary chat. This chat won't appear in your chat history and won't be used to train our models. కాబట్టి నీ పర్సనల్ ఏమైనా అడిగేది ఉండదంటే ఇక్కడ ఇచ్చే కంటే ఈ విధంగా చేసుకోండి, అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ద చాట్ జీపీటీ ఆప్షన్ హ్యావ్. క్లాడ్కి ఎట్లా ఉంటుందంటే మీకు ఇక్కడ టాప్ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది ఇన్కాగ్నిటో. మన క్రోమ్లో ఉన్నట్టు ఇక్కడ ఇన్కాగ్నిటో ఉంటుంది. సో దట్ ఇది కూడా నీ హిస్టరీలో సేవ్ కాదు. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అవి, అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ వస్తాయి. దిస్ ఇస్ వన్. యా. సో లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ డౌన్, టాప్ రైట్ అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాం. క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఇమేజ్ రిఫరెన్స్ చాట్లు ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ యాడ్ రిఫరెన్సెస్. ఇక్కడ క్లాడ్ ఆల్సో హ్యావ్ మోడల్స్ అండి. బై డిఫాల్ట్ సోనెట్ అనే మోడల్ వాళ్ళు వాడతారు. దాంతోపాటు వాళ్ళకు హైకు, ఓపస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఓపస్ ఈస్ ది అల్టిమేట్ వన్. నువ్వు ప్రో ప్లాన్ తీసుకున్నప్పుడు వస్తుంది అనమాట. సో సూపర్ గ్రేట్ రిజల్ట్స్ చేయడం కానీ, ఎక్కువ రీసెర్చ్ చేయడం కానీ, మోస్ట్ కేపబుల్ ఫర్ అంబిషియస్ వర్క్. ఓకే, సోనెట్ ఈస్ మిడిల్. హైకు అనేది ఏంటంటే నీకు తక్కువ టోకెన్స్ తీసుకుంటుంది, ఓపస్ ఎక్కువ టోకెన్స్ తీసుకుంటుంది. ఇది బై డిఫాల్ట్ యావరేజ్గా. ఇదేమో నీకు ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుంది. నువ్వు ఎక్కువ రీసెర్చ్ చేయకుండా టకాటక్ ఆన్సర్ ఇస్తుంది.
ఇట్ విల్ ట్రై టు టేక్ యూ వెరీ లెస్ టోకెన్స్. దీని ఎట్లా చెప్పొచ్చు అంటే, అష్యూమ్ దట్ మీ ఇంట్లో 3 కార్లు ఉన్నాయండి. ఎక్స్పెన్సివ్ కార్, మిడిల్ అండ్ లోయర్ లెవెల్. అంటే ఒక బెంజ్ కార్ ఉంది, ఒక కియా కార్ ఉంది, ఒకటి చిన్న సైజు మారుతి కార్ ఉంది అనుకో. మీరు ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడల్లా బెంజ్ కార్ తీసుకెళ్లారు కదండి. హౌ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్? 3 కార్లు ఉంటే వాట్ విల్ యూ డూ? లాంగ్ జర్నీ ఉంటే ఒక టైప్ ఆఫ్ కార్. కిరాణం షాప్ పోవాలంటే కూడా మనం బెంజ్ కార్ వాడం కదా కదా. సార్ సో మారుతి తీసుకెళ్తావు. ఇంకొక 50-60 కిలోమీటర్స్ పోవాలనుకుంటే ఒకటి కియా వాడతావు. అట్లా కాదు, యూ వాంట్ టు మీట్ సమ్ క్లయింట్, యూ వాంట్ డూ షో ఆఫ్, అలాంటప్పుడు బెంజ్ కార్ తీసుకొని పోతావు. ఆర్ఎల్స్ నీకు కంఫర్ట్ కావాలి, లాంగ్ జర్నీ పోతున్నావు, నీకు కంఫర్ట్ ఉండాలంటే అట్లా. ఇది కూడా అట్లనే అనుకోండి. యు ఆర్ గోయింగ్ టు కిరాణం షాప్, యూస్ హైకు. హై లెవెల్ యూ వాంట్ గో, యూ వాంట్ గెట్ గ్రేట్ రిజల్ట్స్, గో టు ఓపస్. ఇది ప్రీమియం వర్జన్లోనే ఉంది. దాంతోపాటు బై డిఫాల్ట్ అడాప్టివ్ థింకింగ్ అనేది ఆన్లో ఉండదు. నువ్వు ఆన్లో చేస్తావు అనుకో, అగైన్ ఇట్ విల్ టేక్ మోర్ టోకెన్స్, బట్ గ్రేట్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఆల్రెడీ చెప్పినట్టు ఒక డ్రాబ్యాక్లో చెప్పారు కదా, ఈవెన్ పెయిడ్లో కూడా చాట్ విండో తొందరగా అయిపోతుందని చెప్పారు కదా. కాబట్టి దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఇఫ్ యూ యూజ్ హయ్యర్ వర్జన్ ఓపస్ అండ్ అడాప్టివ్ థింకింగ్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ యూ విల్ లూజ్ ద టోకెన్స్ ఎర్లీ అన్ అ పర్టికులర్ డే. కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్కి ఏది వాడుకోవాలని తెలివి చేసుకోవాలి. ప్రస్తుతానికి మనకి ఏం కాదండి, దే హ్యావ్ అ లార్జ్ కాంటెక్స్ట్ విండో, లార్జ్ డైలీ బేసిస్ యూసేజ్. బట్ సమ్ వెన్ యూ గ్రో, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ దీస్ థింగ్స్ ఆల్ మ్యాటర్. ఓకే, దీనికి సంబంధించిన కూడా నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, అది పంపిస్తా, యూ విల్ సీ ఇట్. యా. సో మీది దేని మీద అయిపోయిందా సార్ చూపిస్తుంది? ఏంటి అరవిందా? దేని మీద అయిపోయిందా సార్? దీని మీది యూఆర్ అవుట్ ఆఫ్ ఫ్రీ మెసేజెస్ అంటిల్ 11 PM. అమ్మో, అయిపోయింది అయిపోయింది కదా. ఒక నిమిషం, మనం రిన్యూ చేద్దాం ఇప్పుడే. రైట్ గైస్, సో పెయిడ్ ప్లాన్ అయితే పర్చేస్ చేశాను. ఇట్ టేక్ సమ్ టైమ్ టు అప్గ్రేడ్. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రాంప్ట్ హియర్. అయితే యాక్చువల్గా మనం జనరల్గా చాట్ జీపీటీలో అయితే మనం ఏం చేస్తుంటే ప్రాంప్టింగ్ టెక్నిక్ ఏం ఫాలో అయినామండి? రోలు, టాస్క్, కాంటెక్స్ట్, ఫార్మాట్, టోను. అది కాకుండా ఇంకా ఈజీ కోసం ఏం చేశాను? ప్రాంప్ట్ కి ప్రాంప్ట్ చాట్ జీపీటీలో Prompt ప్రాంప్ట్ ఇవ్వమని create చెప్పేసి చేసిన. అడగటం మనం కాంటాక్ట్. ప్రాంప్ట్ చేయడం వల్ల మనం ఈజీగా చేయగలిగినాం అందరం కూడా. కానీ అదే ఫైనల్ వద్దు, మనం ప్రాంప్టింగ్ నేర్చుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పింది కంటే కూడా ఇంకొకటి బెటర్ చెప్తున్నా. క్రాఫ్ట్ అనే ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. ఆ క్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ ఫాలో కాండి. నేను మీకు 30 ఎగ్జాంపుల్స్ పంపిస్తా, డిఫరెంట్ మార్కెటింగ్లా, ఫినాన్స్లా, హాస్పిటల్లా ఎట్లా వాడే ప్రాంప్ట్స్ అనేది. ఆ 30ని థరోగా రీసెర్చ్ చేయండి, మీకు అది బ్రెయిన్లో కూర్చుండిపోతుంది. నెక్స్ట్ యూ విల్ డూ ఇట్ ఫర్ షూర్. ఓకే, సో దీనే క్రాఫ్ట్ Yes, sir. అంటారు. క్రాఫ్ట్, కాంటెక్స్ట్, రోల్, యాక్షన్, ఫార్మాట్, టోన్. క్రాఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి, అది అవుతుంది. అంటే ప్రతిసారి వెన్ యూ గివ్ ప్రాంప్ట్, ఎందుకంటే మనం క్లాడ్ ఎందుకు వాడుతున్నాము, చాట్ జీపీటీ కంటే బెటర్ ఉంది. మళ్ళీ ఇక్కడ నువ్వు దీనికోసం చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. యూ షుడ్ లెర్న్ దిస్. కాబట్టి సొంతంగా ప్రాంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఈ 30 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డెఫినెట్గా యూ విల్ డూ మచ్ బెటర్. సో ఇక్కడ ఏం లేదు, కాంటెక్స్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నావు, వాట్ ఈస్ యువర్ కాంటెక్స్ట్? సి, ఐ హ్యావ్ మై ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, AI Powered Digital Marketing Course. The name is ODMT. We teach online. As of now, we're getting more traffic. More traffic from YouTube. Now we are exploring more channels to attract traffic to website. ఇది నా కాంటెక్స్ట్. అంటే మనది దేని గురించి మాట్లాడడం నాకు చెప్పండి. రోల్ మీకు ఆల్రెడీ తెలుసు. రోల్ ఏం చేస్తాం మనం? వాట్ వీ డూ రోల్? దాని యాక్టింగ్ దానికి ఒక రోల్ ఇచ్చి అలా యాక్ట్ చేయాలి. ఈ పనికి తగ్గట్టు ఎవరు పర్ఫెక్ట్, ఇది డాక్టరా, ఇంజనీరా అన్నట్టు చేస్తాం. సో ఇది మోర్
టు మై ఇన్స్టిట్యూట్ కాబట్టి యాక్ట్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఎడ్టెక్ కంపెనీ ఓనర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ హూ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అ బిజినెస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాము. యాక్షన్ మెయిన్ టాస్క్ ఇది, అక్కడ టాస్క్ అంటుంటే ఇక్కడ యాక్షన్ అంటున్నాం. ఇట్లాంటి ఫ్రేమ్వర్క్ చాలా ఉంటాయి, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. యాక్షన్ ఏం పని చేయాలి? గివ్ మీ మల్టిపుల్ వేస్ ఆఫ్ అట్రాక్టింగ్ ట్రాఫిక్ టు ఓడిఎంటీ. అది దగ్గర ఏడిఎంటీ ఇచ్చినాను, ఓడిఎంటీ. ఫార్మాట్ ఎట్లా కావాలి నాకు? ఫార్మాట్ అంటే హౌ మై రిజల్ట్ షుడ్ బి దేర్. గివ్ రిజల్ట్స్ ఇన్ లెస్ దాన్ 500 వర్డ్స్ అండ్ యూస్ బుల్లెట్ పాయింట్స్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే రాను రాను మీరు ఈవెన్ వెన్ యూర్ యూజింగ్ అ ఫ్రీ ప్లాన్, పెయిడ్ ప్లాన్, మన టోకెన్స్ అయిపోదు కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ లిమిట్ యువర్ అవుట్పుట్ ఇన్ ది సచ్ వే. లెంత్ ఇచ్చినా కూడా మనం చదవం, వేస్ట్ అయిపోతాయి టోకెన్స్ కాబట్టి. గివ్ రియలిస్టిక్ నంబర్, నో గెస్సింగ్. ఫైనల్గా టోన్. ఐ డోంట్ వాంట్ ఎనీ మార్కెటింగ్ జార్గన్స్, గివ్ మీ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. ఈవెన్ అ ఫ్రెషర్ స్టూడెంట్ ఆల్సో కెన్ అండర్స్టాండ్. దట్ ఈస్ అ టోన్. ఏ టోన్లో నీకు కావాలని అది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంటెక్స్ట్ క్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నేను 30 పంపిస్తా, అది చూడండి. Yes, sir. అది యాక్టివేట్ అయ్యిందండి, నా ఆటోపే యాక్టివేట్ అయ్యింది అండ్ అమౌంట్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ యాజ్ వెల్. ఇక్కడ ఇంకా చూపిస్తలేదు అంతే. ఇప్పుడు నేను అది కాపీ చేస్తున్నానండి, Ctrl+V. ఇది ఇంకా రాలేదు. బై డిఫాల్ట్ ఇది చూడండి, సోనెట్ యాక్టివేట్ అయ్యింది. చూడండి ఇప్పుడు నా డేటా నేను ఇక్కడ ట్రైన్ చేశాను అండ్ సెకండ్ లో ఓడిఎంటి బదులు ఓడిఎంఐటి అని పడ్డా చూడండి. ఫస్ట్ సెకండ్ లైన్స్ ఎందులోనా? కరెక్ట్. యా, థ్యాంక్ యూ. రైట్ గైస్, ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఇక్కడ నీకు కావాల్స్తే అడాప్టివ్ థింకింగ్ని ఆన్ చేసుకుందాం, సో దట్ ఇంకా డీప్గా రీసెర్చ్ చేసి మనకి ఇస్తుంది ఆన్సర్. లెట్ మీ క్లిక్ హియర్. ఆన్సర్ ఇస్తుంది చూడండి మీకు. ట్రాఫిక్ సోర్సెస్ దట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ ఓడిఎంటీ. ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అపార్ట్ ఫ్రమ్ నీ యూట్యూబ్? గూగుల్ ఎస్ఈఓ చేయి, ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ చేయి, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీ చేయి, గూగుల్ యాడ్స్ పెయిడ్ చేయి, కోరా అండ్ రెడిట్ ఆన్సర్స్ చేయి, కొలాబరేషన్స్ చేయి. మేనేజ్ ప్రాటీ ఆర్డర్ ఫర్ ఓడిఎంటీ రైట్ నౌ. ఈ విధంగా రిజల్ట్ ఇస్తుంది. ఇంకా రీసెంట్గా చేసింది నేను చెప్తూ చూడండి. నా యూట్యూబ్ టైటిల్స్ డిస్క్రిప్షన్స్ కూడా నేను ఐ యూజ్ ChatGPT ఓన్లీ. నేను మొత్తం ChatGPTనే వాడతా, బట్ ఇది వచ్చినప్పటి నుంచి నేను ఐఎమ్ నాట్ యూజింగ్ ChatGPT, ఐఎమ్ యూజింగ్ దిస్ ఓన్లీ. నేను ప్రాంప్ట్ కూడా ఎంత బాగా ఇస్తుంది అంటే అంత బాగా ఇస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ మనది ఒకటి యూట్యూబ్ లైవ్ నడుస్తూనే ఉంది ఆల్రెడీ, మనం ఇక్కడ ఉన్నా కూడా, బికాజ్ ఐ స్కెడ్యూల్డ్ ఇట్. చూడండి ఇప్పుడు లైవ్ నడుస్తుంది, 13 పీపుల్ ఆర్ వాచింగ్. మీకు చెప్పిన ట్రైనింగ్ వీడియో ఉంది కదా, ఇమేజెస్, వీడియోస్, కాంటెంట్, ఆడియో, అది నడుస్తుంది 13 పీపుల్. సో దీనికి టైటిల్ డిస్క్రిప్షన్స్ మొత్తం నేను క్లౌడ్ నుంచే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా ఇచ్చింది. ChatGPTకి దానికి నాకు క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. ChatGPT ఎప్పుడు కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ ఇయ్యలేదు అసలు, బట్ ఇది ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది. చూడండి చెప్తుంది కూడా దానికి. సార్ ఇదంతా ఫ్రీ వెర్షన్ లోనే ఇచ్చిందా? ఇదంతా ఫ్రీ వర్జన్లోనే. నేను పేడ్ ఇప్పుడు అప్లోడ్ చేసిన, ఇంకా అది అప్గ్రేడ్ కాలే. ఇంకా ఇదంతా ఫ్రీ వర్జన్లోనే. అది ఎంత బాగా ఇచ్చిందంటే దాని అనాలిసిస్ చూడు. ఫ్రీ ఇన్ ఎల్లో, తెలుగు ఇన్ టైటిల్, ఏ విధంగా తీస్తుంది. చూడండి నా యూట్యూబ్ టైటిల్, బెస్ట్ అర్జెన్సీ ప్లస్ ఫ్రీ ప్లస్ తెలుగు, ఫ్రీ ఏఐ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు, ఏఐతో కంటెంట్, ఇమేజ్, వీడియో, ఆడియో క్రియేట్ చేయడం నేర్చుకో, బిగినర్ కోసం ఏ విధంగా. తర్వాత నాకు డిస్క్రిప్షన్, యూట్యూబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది చూడండి, ఎట్లా ఇచ్చింది. ఫ్రీ ఏఐ ట్యూటోరియల్ కోర్స్ ఇన్ తెలుగు, అందరికీ స్వాగతం, ఈ లైవ్లో మీరు నేర్చుకునేది. ఐ యూజ్డ్ ఎవ్రీథింగ్ అండి, ఇది మొత్తం డైరెక్ట్గా నేను పేస్ట్ చేశాను అంతే. తర్వాత లైవ్ స్పెసిఫిక్ టిప్స్ రైట్ నౌ కూడా ఇచ్చేసింది. So, తర్వాత న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన ఒక పోస్టర్ కావాలని చెప్పాను నేను.
చెప్తే దీనికి చూడండి చాట్ జీపీటీకి ఇచ్చేస్తుంది నీకు Yes. ఎలాంటి ప్రాంప్ట్ కావాలో ఇచ్చేస్తుంది. ఇది అదే డిఫరెంట్ మీరు ప్రాంప్ట్స్. మళ్ళీ ఒకసారి చెప్తారు మళ్ళీ తర్వాత అనేది అవుతారు ఎప్పుడు. ఇక చూడండి ఈడియోగ్రామ్ మిడ్ జర్నీకి ఏదైతే బాగుంటుంది, నార్మల్గా జెమినై చాట్ జీపీటీకి ఏది బాగుంటుంది, ఆ విధంగా తీసుకొని మరీ ఇస్తుంది అనమాట డిఫరెన్స్. సో ప్రతి దానిలో ఐఎమ్ సీయింగ్ అ డిఫరెన్స్ లైక్ దిస్. తర్వాత I'll show you few things. మ్యాథ్స్ రిలేటెడ్ థింగ్స్. నేను సీఏకి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి, సీఏకి కాదు నా ట్రైనర్కి డబ్బులు పే చేయాలి. నాకేమో ఈ సీఏ థింగ్స్ ఐమ్ వీక్. సో యాజ్ ద క్వశ్చన్, సీఏ నన్ను 1,62,000 ట్రైనర్కి ఇవ్వమన్నాడు. ఇది ఎట్లా బై? అందులో 10% టీడీఎస్ అన్నాడు, జిఎస్టీ అన్నాడు. నాకు ఈ లెక్క అర్థమవుతలేదు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పిన. ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది చూడు. నువ్వు ఇచ్చిన పైసలల్లా యాక్చువల్గా 1,50,000 ఈజ్ యాక్చువల్ అమౌంట్. అందులో 18% జిఎస్టీ వచ్చేసి 27,000, అంటే 1,77,000 ఇచ్చింది. ట్రైనర్కి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా 10% టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఏంది, మనం ట్యాక్స్ కట్టాలి. సో ఇయర్ ఎండ్లో కట్టాలి, జనాలు ఎగ్గొడుతుండొచ్చు. బట్ ఏం చేయాలని చెప్పి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకే రూల్ పెట్టింది. ఎవరైనా ఇప్పుడు నేను అమౌంట్ ఇస్తున్నా కదా, ఫస్ట్ నువ్వు 10% డిడక్ట్ చేసుకొని వాళ్ళకి పైసలు ఇవ్వు, నువ్వు పే చేయి వాళ్ళ తరపున, తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి నేను 10% సీఏ కట్ చేసుకుంటే ఇక్కడ 15,000 జిఎస్టీ ఇది ప్లస్ టీడీఎస్ డిడక్ట్ అయితే టోటల్ 160,000 మీరు కట్టినారు. దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ అని చెప్పి మనకు క్లియర్గా చెప్పింది. అంటే ఒక లే మ్యాన్కి పెద్ద పెద్ద అర్థం కాకపోయినా కూడా కమ్ హియర్ యు డిస్క్రైబ్ యువర్ థింగ్, నార్మల్గా మాట్లాడేసిన అండ్ ఇట్ గేవ్ హిమ్ ఇన్ఫర్మేషన్. చాట్ జీపీటీ ఇట్లా ఇయ్యలేదా అంటే ఇచ్చింది, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంది. సార్ చాట్ జీపీటీ లాగా క్లౌడ్ కూడా వాయిస్ ఓవర్ తీసుకుంటుందా సార్ ప్రాపర్గా? తీసుకుంటుంది, కానీ ఇక్కడ చూద్దాం. కలిసి నేను లాగౌట్ చేసినా కన్నా ఈ పెయిడ్ ప్లాన్ అప్లోడ్ అయ్యేటట్టు ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మైక్ ఉంది, నేను రాస్తున్నా. ఐఎమ్ టీచింగ్ స్టూడెంట్స్ అబౌట్ క్లాడ్ టుడే. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. అప్పుడే వచ్చేసిన రాయ్, కొంచెం ఆప్తే చూడు, కంటిన్యూస్ మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే దానిలా కాదు, ఇది కూడా మాట్లాడుతుంది అనమాట. సో అగైన్ ఐమ్ డూయింగ్ కంటిన్యూస్గా మాట్లాడాలి. Today I'm teaching students about Claude. I'm explaining what are the different options in Claude, the difference between Claude, ChatGPT, Gemini, and Copilot. And I'm also showing all the options available in the Claude. And I'm showing some prompting techniques like a craft, and also how is the difference between Claude and the ChatGPT as well. Now I want to create a YouTube thumbnail for that. So give me a proper prompt so that I can use this in 11 Labs or Gemini to create a YouTube thumbnail. So the thumbnail should clearly differentiate Claude is much better than ChatGPT, Gemini, and Copilot. In such a way, you have to show the comparison in the thumbnail. So give me a proper prompt for that. Right. So you want a prompt that'll make Claude stand out visually against the competitors. Here's what I'd suggest. Create a YouTube thumbnail comparing 4 AI assistants. In the center, prominently featured. అర్థమైందా మధు? అది కూడా మాట్లాడుతుంది మళ్ళీ. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ప్రాంప్ట్ ఇయ్యలే. నువ్వు ఇప్పుడు రిప్లై అయ్యి అప్పుడు ఇస్తుంది ప్రాంప్ట్. అది అండ్ జెమిని 11 ల్యాబ్స్ ఇచ్చినట్టు. అచ్చా, ఇక్కడ ఇచ్చేసింది కదా. Create a YouTube thumbnail comparing 4 AI assistants. In the center, prominently feature the Claude logo in bright blue and gold, looking powerful and advanced. Arrange ChatGPT, Gemini, and Copilot logos around it in a smaller. Add a bold benchmark or crone above Claude to show superiority. Use a split screen effect with Claude's side glowing and vibrant while the other 3 are slightly faded. Include text that reads Claude versus ChatGPT versus Gemini, Copilot.
with Claude's name in the largest, brightest font, make it eye-catching with high contrast and ensure all logos are clearly recognizable at small sizes. ఓకే, ఇక్కడ మనకు thumbnail వచ్చేసింది, ప్రాంప్ట్ వచ్చేసింది. లెట్ మీ కాపీ దిస్. Now we'll try to do it in everywhere. Now I'm taking it as an image. నానో బనానా అంటే ప్రాంప్ట్ మనం చాట్ జీపీటీ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ప్రాంప్ట్ దీని నుంచి తీసుకున్నాం. సో ప్రాంప్ట్ స్ట్రాంగ్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఇక్కడ మన తెలుగు అనేది మనం ఏం మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక దాన్ని మళ్ళీ ఇటరేటివ్ ప్రాంప్ట్ అడిగి విల్ ట్రై టు ఫైండ్ ఇట్. లెట్స్ పేస్ట్ ద సేమ్ థింగ్ ఇన్ Gemini. And we also do it in ChatGPT. We also go to Pixawords. పైసలన్నా అయిపోకూడదు సార్ అంటారా? Here, image. If you want, you can choose another one. అన్ని నానో బనానా వస్తే సేమ్ వస్తాయి కాబట్టి లెట్స్ టేక్ సంథింగ్ ఎల్స్. ఇమేజ్ కదా, క్లింగ్ అంట వాడదాం. Gemini చాలా ఫాస్ట్గా ఇస్తుంది. Now we got the Gemini like this. Claude versus ChatGPT versus Gemini versus Copilot. ఇది మనకు Gemini ఇచ్చింది. And where is 11 labs? Yeah, 11 labs. ఇంకా 3 more versions ఇస్తుంది అది. And ChatGPT. చూసినా ChatGPT చాలా డెవలప్ అయిందని మీకు ఎగ్జాంపుల్ ఇదే. ఇమేజెస్కి చాలా అయింది. లెట్ మీ ఓపెన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది ఇంకా అవుతుంది. సో ఫార్ విచ్ వన్ ఇస్ గుడ్ అండి? చాట్ జీపీటీ. దిస్ ఇస్ Gemini. చాట్ జీపీటీ బాగుంది సార్. అంటే వాళ్ళు రీసెంట్గా 3 days బ్యాకే డెలివర్ చేశారు. చాలా బాగుంది చూడు. కానీ ఇది తెలుగు అన్నట్టు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు thumbnail చూసినప్పుడే తెలుగు పీపుల్ అట్రాక్ట్ కావాలి. దే షుడ్ క్లిక్. ఏది బెటర్ అన్న ఒక టెక్స్ట్ ఒకటి వస్తే దట్ విల్ బి గుడ్. సో ఏది మంచిది? సో నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు ద Claude. It's perfect, but my audience are Telugu. By seeing the thumbnail, they should understand it is Telugu video. So we should add some Telugu text. Think and give me new prompt. సో ఫస్ట్ దాన్ని ప్రాంప్ట్ అయ్యి అడుగుదాం, తర్వాత చూద్దాం. ప్రాంప్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ మీరు ప్రాంప్ట్ నేర్చుకోవాలి. రేపు పొద్దుగల ఇంటర్వ్యూ కూడా పనికి వస్తుంది. అందుకే చెప్తున్నా. 30 ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూసారా క్లాడ్ ఎందుకు బెస్ట్ ఇచ్చేసింది. ఇప్పుడు నేను ఎట్లా థింక్ చేస్తానో అది అట్లా థింక్ చేసింది చూడండి. మనం ఏం రాసాము, ఏది బెటర్ అని రాసాము. ఇక్కడ క్లాడ్ ఎందుకు బెస్ట్ అని రాశాడు. నౌ లెట్స్ టేక్ దిస్ and let's go to ChatGPT only. ChatGPT is in good. And మనోడు ఇంకా చేస్తాను అన్నాడు. చూసినా నీకు Gemini కంటే కూడా ChatGPT ఈజ్ డూయింగ్ గుడ్. ఇవన్నీ కూడా అంత డల్ అయిపోయినాయి, అంత ఏం అనిపిస్తలేదు. చలో మళ్ళీ ఒకసారి. అచ్చా మనం Gemini నానో బనానా చేయలే కదా, క్లీన్గా చేసినాం. చెత్తగా ఉంది. లెట్స్ డూ నానో బనానా. దిస్
పిక్స్ వర్డ్స్ ఏమైనా చేసిందా? ఆ పిక్స్ వర్డ్స్ ఇది చేసిందండి. క్లౌడ్ ChatGPT వర్సెస్ జెమినై వర్సెస్ కోపైలట్. ఆ క్లింగ్ ఇంట్లో వాడినాం కదా, అందులో కాదు. యావరేజ్ ChatGPT ఈస్ ద విన్నర్ ఆ విషయంలో. ఓకే, దే ఆర్ జనరేటింగ్. లెట్స్ వెయిట్. లెట్స్ గివ్ Gemini one more chat. ఈరోజు యూట్యూబ్ తమిళ ఇదే వాడబోతున్నాం మనం. Yes. క్లింగ్ వద్దు, ఇది బాగాలేదు. ఆయన 102 వాడతాం మనం. 25. యా, ఇప్పుడు మనకు కావాల్సిన తమిళ వచ్చింది. బట్ దిస్ ఇస్ జెమినై. క్లాడ్ వర్సెస్ జెమిని కోపైలట్. క్లాడ్ ఎందుకు బెస్ట్? ఓకే, దిస్ ఇస్ Super killer, sir. యా. ఇది చూసి చెప్పు, ఇప్పుడు చెప్పు, అది బాగుందా ఇది బాగుందా ChatGPT one. కదా. Yes, చాలా sir. సో బ్రైటర్ గా ఇచ్చింది. సో ప్రాంప్ట్ ఒక్కటే, బట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. క్లాడ్ లో ఇది లేదు కాబట్టి క్లాడ్ ని ఓన్లీ ప్రాంప్ట్ కి వాడుకున్నాం మనం. అండ్ వీఆర్ చెకింగ్ ఓవర్ హియర్. అండ్ ఫైనల్ గా ఒక్కసారి విల్ చెక్ ఇన్ 11 labs. నానా బనానా పడాను. యా, So, ఉంది sir. బాలేదు. డల్ గా ఉంది కదా. Yes, sir. బాగుంది సార్. ChatGPT బాగుంది కదా. ఇంతకుముందు 11 ల్యాబ్స్ బాగుంటే ఇప్పుడు ChatGPT బాగుంది సార్. చూసినావా? నేను Yes, అందుకే sir. క్లాస్లో ఏం చెప్పినా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అసలు మనం ChatGPT ఇమేజ్ అసలు వాడపోతుండే. 3 అవును days సార్. బ్యాక్ అనౌన్స్ చేసిర్రు, వీఆర్ మంచి మోడల్ చేశారని చెప్పేసి అయిపోయింది. చెప్పలేము, రేపు పొద్దుగాల క్లౌడ్ ని బీట్ చేయొచ్చు కూడా వాళ్ళు. అదే సో సార్ మన స్టార్టింగ్ క్లాసెస్ లో ChatGPT అంత బెస్ట్ కాదు ఇమేజెస్ 11 ల్యాబ్స్ అన్నారు. ఈ రోజు రివర్స్ అయిపోయింది కదా, అవును సార్. వారం కూడా కాలేదు. ఎస్ సార్. ఇక్కడ చూడు, గ్రేట్ ఫర్ కాన్వర్సేషన్ ChatGPT, గుడ్ ఫర్ ఇన్ఫర్మేషన్, కోపైలట్ గుడ్ ఫర్ ప్రొడక్టివిటీ, క్లాడ్ ద మోస్ట్ అడ్వాన్స్ AI. ఆ ప్రాంప్ట్లోనే ఉంది మొత్తం మతలబ్. సో రీసెర్చ్ అంత బాగా చేసి క్లాడ్ ఇచ్చింది. సో నీ thumbnail డిపెండ్స్ మోర్ ఆన్ విచ్ LLM మోడల్ యూఆర్ యూజింగ్. సో ఐ డెఫినెట్లీ యూజ్డ్ ChatGPT. నిన్నటి వరకు కూడా ChatGPT వాడిన, బట్ క్లాడ్తో పోల్చుకుంటే క్లాడ్ ఈస్ రియల్లీ మచ్ బెటర్ ఇన్ గివింగ్ ఎ ప్రాంప్ట్స్ యాజ్ వెల్. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి, మీ ప్రతి ప్రాబ్లంకి కంపేర్ చేయండి, విచ్ వన్ ఈజ్ గుడ్. దీని మెయిన్ డిఫరెన్స్ ఇందులో కాదు, ఇంకా పెద్ద ఫైల్స్ని కూడా రీడ్ చేస్తుంది ఇది. ఎక్సెల్ షీట్ను మొత్తం నువ్వు ఇచ్చేస్తే రీరైట్ చేసి మంచిగా చేస్తుంది. టుడే వీ డిస్కస్డ్ ఓన్లీ బేసిక్స్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ దాట్. సో ఒక్కసారి ఓవర్వ్యూ చూసుకుంటే ఈరోజు మనం ఫస్ట్ ఏం మాట్లాడామంటే, వీ కంపేర్ డిఫరెంట్ LLM మోడల్స్, ChatGPT, క్లాడ్, జెమినై అండ్ కోపైలట్. వి సెడ్ దట్ దానికి ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడాం. తర్వాత హౌ టు సైన్ అప్ హియర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడాము. క్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడడం, జర అలవాటు చేసుకుంటే మంచిది. 30 ఫ్రేమ్వర్క్స్ నేను 30 ప్రాంప్ట్స్ ఆల్రెడీ వాడినవి ఇచ్చాను. ఆ 30 మీరు ఏం చేయండి, ChatGPT ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, రెండిట్లో ఆన్ చేయండి. అబ్జర్వ్ ద ఆన్సర్స్, ఏది బాగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరు కంక్లూడ్ చేయండి. సో దిస్ ఈస్ గుడ్. ఇప్పుడు మీరు ఇమేజ్ చూసి చెప్పారు కదా ఇది బాగుంది, ఆ విధంగా యూ కెన్ కంక్లూడ్ రీసెర్చ్కి ఏది బాగుందని. ట్రై టు యూజ్ ఎవ్రీ ఆప్షన్ అవుట్ దేర్. మనకు రేపటికి పెయిడ్ ప్లాన్ యాక్టివేట్ అయిపోతుంది. సో దట్ వీ కెన్ డూ మెనీ థింగ్స్. పెయిడ్లో ఏమేమి చేయొచ్చు అది మనం చూపిస్తాం. ఓకే, Yes, sir. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? No, sir. Clear, sir. Clear. వర్డ్స్ చేయలేదు. జెమినై కూడా అంత బాగా. యా, హీఈస్ ద క్లియర్ విన్నర్.